హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్. ఇవాళ పెసరపప్పు అన్ను బీరకాయ వండుతున్నాను. చూడండి, ఇవన్నీ తాలింపులు చక్కగా వేగిపోయినాయి. తాలింపులు ఎండుమిరకాయ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ అన్నీ వేసేసాను ఫ్రెండ్. పెసరపప్పు వేసేసాను ఫ్రెండ్. చూడండి, పెసరపప్పు వేసాను. అది చక్కగా ఉడికాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేస్తున్నాను. చూడండి, వాటర్ పోసేస్తున్నాను. అది చక్కగా ఉడికాక సగానికి పైకి ఉడకాలి. ఉడికాక అప్పుడు బీరకాయ చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని అందులో వేయాలి ఫ్రెండ్. నాకైతే ఈ తోలు నీట్గా కట్ చేయటం ఇష్టం ఉండదు. ఇది పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఫ్రెండ్. ప్రాసెస్ మొత్తం పెడతాను చూడండి. ఉడికింది ఫ్రెండ్స్, చూసారా? కొద్దిసేపు ఉడికితే అయిపోయింది. చూడండి, ఇందులో ఇప్పుడు బీరకాయ వేసేద్దాం. కోసి పెట్టేశాను. పెసరపప్పు, బీరకాయ అంటే దించే ముందు అంటే కొంచెం ఒక 5 నిమిషాలు ఇదిలో కరివేపాకు వేస్తే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు, బీరకాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా? అయిపోయింది. కొంచెం ఒక 5 నిమిషాల్లో అయిపోయినట్టే. అంటే బాగా గుజ్జుగా వండితే గట్టిగా అయిపోద్ది. కొంచెం లూజుగా ఉంచితేనే దింపేసి కొంచెం ఆరాక సరిపడిద్ది. ఉప్పు, కారం, పసుపు చక్కగా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఎమ్మీ కూర. కారం కొంచెం ఎక్కువైందని అనిపిస్తుంది నాకు చూస్తుంటే. కంటితో అక్కడికి కొంచెం తీసి పడేశారు. చల్లగా ఉంది కదా వాతావరణం, సరిపడిద్ది. అయిపోయింది ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది.